10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి తెలుగు పరిమళంలో భాగంగా మనం కవిపరిచయాలు చెప్పుకుంటున్నాం. ఇప్పటి వరకు ప్రత్యక్ష దైవాలు, శతక కవుల గురించి, జలియన్ వాలాబాగ్ కవిపరిచయాలు కంప్లీట్ చేస్తాం. ఇకపోతే మిగిలిన 3 కవిపరిచయాలు కూడా మనం ఈరోజు కంప్లీట్ చేయబోతున్నాం. అందులో పద్యభాగం నుంచి ప్రకృతి సందేశం పాఠం నుంచి కవి యమ్మనూరి చిన్న వెంకటరెడ్డి, వైసీవీ రెడ్డి అని కూడా అంటారు. ఈయన్ని జన్మస్థలం కడప జిల్లా బోనాల గ్రామం. కాలం డేట్స్ గుర్తుండవు కాబట్టి 20వ శతాబ్దం అని రాసుకోండి. ఈ డేట్స్ రాయడం అనేది గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి 20వ శతాబ్దం అంటే ఎటువంటి మిస్టేక్స్ రావు. తల్లిదండ్రులు లక్ష్మమ్మ, కొండారెడ్డి. కావ్యాలు మేనక, రంభ, సింధూరరేఖ, దక్షిణ నీలం, వైజయంతి, పారిజాతం. కథా సంపుటం గట్టిగంజలు. ప్రసిద్ధమైన రచనలు తొలకరి చినుకులు. అయితే ప్రకృతి సందేశం అనే పాఠాన్ని వైసీవీ రెడ్డి గారి గట్టిగంజలు అనే సంపుటం నుంచి, కథా సంపుటం నుంచి తీసుకుని రాయడం జరిగింది. ఇది వైసీవీ రెడ్డి గారి యొక్క కవిపరిచయం. నెక్స్ట్ రాజధర్మం. రాజధర్మం పాఠ్యభాగ రచయిత శ్రీకృష్ణదేవరాయలు. కాలం 16వ శతాబ్దం. వంశం తులువ వంశం. ఈయన 3 భాషల్లో పండితుడు. సంస్కృతం, ఆంధ్ర, కన్నడ భాషల్లో పండితుడు. శ్రీకృష్ణదేవరాయలు రాసిన సంస్కృత కావ్యాలు మదాలస చరిత్ర, సత్యవధు ప్రేరణం, జ్ఞానచింతామణి, రసమంజరి మొదలైనవి. ప్రబంధం అముక్తమాల్యద అనే ప్రబంధాన్ని ఈయన రాయడం జరిగింది. బిరుదులు సాహితీ సమరాంగణ సార్వభౌముడు, మూరు రాయరగండెడు, ఆంధ్రభోజుడు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు అంటే ఈయన 8 మంది అష్టదిగ్గజ కవులను పోషించారు కాబట్టి ఈయనకి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అనే బిరుదు ఇవ్వడం జరిగింది. అష్టదిగ్గజ కవి పండితులను పోషించారు. తెలుగు సాహిత్యంలో 16వ శతాబ్దాన్ని ప్రబంధ యుగం అంటారు. 16వ శతాబ్దాన్ని ప్రబంధ యుగం అని ఎందుకంటారంటే, ప్రబంధ యుగం ఎక్కువ శాతంగా ఈ 16వ శతాబ్దంలోని కవులు ప్రబంధ రచనలు ఎక్కువ చేశారు. అందుకే ఈ శతాబ్దాన్ని ప్రబంధ యుగం అని కూడా అనడం జరుగుతుంది. రాజధర్మంలోని శ్రీకృష్ణదేవరాయల యొక్క కవిపరిచయం గురించి రాయవలసికి వస్తే ఎగ్జామ్లో ఈ విధంగా రాయండి. ఈ విధంగా రాయడం వల్ల మీకు 4 మార్క్స్ ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 3వది యుద్ధ విజేత. చివరిది కూడా ఇది. పద్యభాగం నుంచి 10వ తరగతి పద్యభాగం నుంచి కవిపరిచయాల్లో చివరి కవిపరిచయం. కవి నేతల ప్రతాప్ కుమార్. జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం విద్యేశ్వరం గ్రామం. సంవత్సరం 21వ శతాబ్దం అని గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు శాంతకుమారి, సత్యం. గ్రంథాలు పాలకంకి, దళిత నాణీలు, అన్నంగిన్నె, భీంపాల రాగం, పుట్టినరోజొక్కటే, బౌద్ధ భాషితాలు, బుద్ధిజం శాస్త్రీయత, నా భూమికి నేనే, సమతా వసంతగానం, పిల్లల కోసం అంబేద్కర్ కథ, నాగపూర్ యాత్ర మొదలైన గ్రంథాలు రచించారు. పురస్కారాలు విమలశాంతి జాతీయ కవితా పురస్కారాన్ని కూడా ఈయన అందుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా పద్యభాగం నుంచి వచ్చే కవిపరిచయాలు, ప్రత్యక్ష దైవాల నుంచి ఎర్రన గారు, శతక కవుల నుంచి 10 మంది శతక కవులు, శతక మాధుర్యం నుంచి 10 మంది శతక కవులు, జలియన్ వాలాబాగ్ నుంచి డాక్టర్ ఉమల ఆరీషా గారు, నెక్స్ట్ ప్రకృతి సందేశం నుంచి వైసీవీ రెడ్డి గారు, రాజధర్మం నుంచి శ్రీకృష్ణదేవరాయలు, యుద్ధ విజేత నుంచి నేతల ప్రతాప్ కుమార్. పబ్లిక్ పరీక్షలకు ఈ కవిపరిచయాలు చదువుకుని మీరు ఎగ్జామ్కి వెళ్తే సరిపోతుంది. మిగతా లెసన్స్ నుంచి కవిపరిచయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. కేవలం పద్యభాగం నుంచి కవిపరిచయాలు వస్తాయి, గద్యభాగం నుంచి కవిపరిచయాలు రావు. మీరు ఒకసారి బ్లూ ప్రింట్ కూడా చూసుకుంటే మీకు బ్లూ ప్రింట్లో పద్యభాగం నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, గద్యభాగం నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, సారాంశాలు గద్యభాగం నుంచి వస్తాయా, పద్యభాగం నుంచి వస్తాయా, 4 మార్క్స్ క్వశ్చన్స్ పద్యభాగం నుంచి వస్తాయా, గద్యభాగం నుంచి వస్తాయా. ఒక్కొక్కసారి పద్యభాగం నుంచి 4 మార్క్ క్వశ్చన్స్ వచ్చినాయి అంటే గద్యభాగం నుంచి 8 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ విధంగా మీరు బ్లూ ప్రింట్ని అనుసరించుకుని మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం ఉత్తమం. అంతే తప్ప మొత్తం ఫస్ట్ నుంచి చివరి వరకు లెసన్స్లో అన్ని 2 మార్క్ క్వశ్చన్స్, అన్ని 4 మార్క్ క్వశ్చన్స్, అన్ని 8 మార్క్ క్వశ్చన్స్, కవిపరిచయాలు అన్నీ ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు టైం వేస్ట్.
ఎంతవరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు చదవాలి, బ్లూ ప్రింట్ ప్రకారం ఒక లెసన్ నుంచి ఏ ఏ టాపిక్స్ని తీసుకోవాలి అనేది చూసుకుని ప్రిపేర్ అయ్యి వెళ్ళడం వల్ల మీకు టైం కలిసి వస్తుంది. ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉండదు. ఈ విధంగా కౌపరిచయాలు ఈ రోజుతోటి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన కౌపరిచయాలు మొత్తం మనం కంప్లీట్ చేయడం జరిగింది. వీటిని మాత్రమే చదువుకోండి ఎగ్జామ్స్కి, ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. కౌపరిచయాల విషయానికి వస్తే ఈ కౌపరిచయాలు మట్టికి చదువుకోండి. ఈ కౌపరిచయాల్లో నుంచి ఖచ్చితంగా మీకు ఒకటి వస్తుంది.